సో డిజిటల్ మార్కెటింగ్ ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత బూమ్ అవుతుంది? డిజిటల్ మార్కెటింగ్ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి అందరూ విన్న పేరే. ఇంతకుముందు డిజిటల్ మార్కెటింగ్ లేదా అంటే ఉంది, బట్ మనకి ఇంతలా తెలియదు. బట్ 2 ఇయర్స్లోనే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇంతలా ఎందుకు పెరిగింది? టెక్నాలజీ వల్ల. అందరూ అనుకుంటారు టెక్నాలజీ చాలా మారింది, టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, దానివల్ల డిజిటల్ మార్కెటింగ్ బూమ్ వచ్చింది అంటారు. బట్ టెక్నాలజీ మనకి స్మార్ట్ ఫోన్స్ అనేవి 5-6 ఇయర్స్ క్రితం కూడా ఉన్నాయి. మీరు ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు కొనుక్కున్నారు? 2013, 14, 12, 10 నుంచి కొన్న వాళ్ళు ఉన్నారు. బట్ అప్పటి నుంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఈ డిజిటల్ మార్కెటింగ్ బూమ్ అనేది ఎందుకు అప్పటి నుంచి లేదు? లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎందుకు బూమ్ అవుతుంది? బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంతకుముందు మనకి స్మార్ట్ ఫోన్స్ ఉన్న ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇంత వైడ్గా ఉండేది కాదు. మనకు అప్పట్లో ఉన్న ప్రొవైడర్స్ ఎయిర్టెల్ కానీ మిగతా నెట్వర్క్స్ కానీ మొబైల్ డేటా ఇంటర్నెట్ కావాలంటే నాకు ఇంకా గుర్తుంది, మనం ఆ రోజుల్లో ఇంటర్నెట్ వాడాలంటే ఎయిర్టెల్కి 299 రూపీస్ ప్యాకేజ్ వాడేవాళ్ళం. అది ఓన్లీ ఇంటర్నెట్, సమ్ 250 MB ఆఫ్ డేటా ఫర్ 15 days 28 days వ్యాలిడిటీ వచ్చేది. సో ఇంటర్నెట్ అనేది చాలా కాస్ట్లీ థింగ్లా ఉండేది మనకు ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఏమైంది? అంబానీ ఎంటర్డ్ ఇంటర్ ద మార్కెట్. జియో అన్నారు, ఫ్రీ ఇంటర్నెట్ అన్నారు. ఇండియా అంటే మన భారతదేశం ఇట్స్ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ అంటాం దీన్ని. అంటే మనం ప్రైస్ వీలైనంత తక్కువ ఉండేలా చూసుకుంటాం. ఏ ప్రోడక్ట్లో అయితే ప్రైస్ తక్కువ ఉంటుందో అది కొనడానికి ట్రై చేస్తాం. సో మనకి మార్కెట్లోకి అంబానీ వచ్చి జియోని ఇచ్చి ఫ్రీ ఇంటర్నెట్ అనగానే మనం అందరూ ఇంటర్నెట్ వాడటం స్టార్ట్ చేసాం. అప్పటి వరకు జనరల్ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేదంటే, నేను ఇంట్లో ఉంటాను, ఇంట్లో ఉంటే నాకు బ్రాడ్బ్యాండ్ వైఫై నెట్ వస్తుంది, నేను కాలేజ్కి ఆఫీస్కి వెళ్తాను, అక్కడ నెట్ ఉంటుంది, మనం దారిలో ట్రాఫిక్లో 2-3 గంటల కన్నా ఎక్కువ ఉన్నాం కదా ప్రతిరోజు. సో దానికి మళ్ళీ మొబైల్ డేటా నెలకి 300 ఎక్స్ట్రా ఖర్చు ఎందుకులే అని ఎవరు పెద్ద రీఛార్జ్ చేయించేవారు కదా మొబైల్ డేటాతో. బట్ ఇప్పుడు ఫ్రీ ఇంటర్నెట్ అనేసరికి అందరూ మనం నెట్ వాడుతున్నాం. ఇప్పుడు జియో ఛార్జ్ చేయడం స్టార్ట్ చేసినా కూడా మనకి ఇంటర్నెట్ అలవాటు అయిపోయింది. ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి ఉంది. ఇంత ఇంటర్నెట్ పెనట్రేషన్ జరగడం వల్ల, ఇంతమంది నెట్ వాడటం వల్ల డిజిటల్ మార్కెటింగ్కి బూమ్ అనేది వచ్చింది. ఎందుకు? ఇది కంపెనీస్కి ఎలా ఉపయోగపడుతుంది? సో ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఒక కంపెనీ ఉందనుకోండి, నేను నా టార్గెట్ ఆడియన్స్ అందరినీ రీచ్ అవ్వాలి, జనాలందరికీ నా ప్రోడక్ట్ గురించి తెలిసేలా చేయాలి. ఇంతకుముందు మీరు ఇంట్లో ఉండేవారు కాబట్టి న్యూస్ పేపర్లో యాడ్లు వేసేవాళ్ళం, మీరు ఇంట్లో పేపర్ చదువుతారని. బయట మీరు రోడ్ మీద ట్రాఫిక్ మీదకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్, డిస్ప్లే బోర్డులు పెట్టేవాళ్ళం. అదే మీరు ఆఫీసులో కాలేజీలో ఉంటే పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏమైంది? మీరు ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఆఫీస్లో ఉన్నా లేకపోయినా, రోడ్డు పై ఉన్నా, ఎక్కడున్నా సరే ఆన్లైన్లో ఉంటున్నారు. సో దానివల్ల కంపెనీస్ అన్నింటికి ఆన్లైన్లో మార్కెటింగ్ చేసే అవకాశం దొరికింది. సో ప్రతి కంపెనీ ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ కన్జ్యూమర్స్ని ఎక్కడైనా రీచ్ అవ్వచ్చు, ఎలా అయినా రీచ్ అవ్వచ్చు. అండ్ దాంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు పర్సనలైజ్డ్ లెవెల్లో మార్కెటింగ్ చేయొచ్చు. ఒక్కొక్క పర్సన్ ఇండివిజువల్గా. మనం పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం అనుకోండి, ఒకరి కోసం స్పెషల్గా చేయడం పాంప్లెట్స్, అందరి కోసం చేస్తాం, పంచిపెట్టేస్తాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ మార్కెటింగ్లో అయితే మీరు ఒక వెబ్సైట్లో సైన్అప్ అవుతారు. ప్రతి వెబ్సైట్ మీరు సైన్అప్ అవుతున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటుంది, మీరు ఏ రోజు పుట్టారు ఏంటి అని. ఎందుకంటే మీ ఆ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ ఏజ్ని బట్టి యూజర్కి యాక్సెస్ ఇవ్వాలా వద్దా. కొన్ని వెబ్సైట్స్ 18 దాటితే కానీ వాడకూడదు, కొన్ని 13-14 దాటితే కానీ వాడకూడదు. అలా వెరిఫికేషన్ కోసం మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాయి. బట్ ఆ డేటాని వాళ్ళు మార్కెటింగ్కి యూజ్ చేస్తారు. సో అమెజాన్ లాంటి సైటో, ఫ్లిప్కార్ట్ లాంటి సైటో, మింత్రా లాంటి సైటో మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటుంది. తీసుకుని ఏం చేస్తారు? మీరు ఎప్పుడు పుట్టారో వాళ్ళకి తెలుసు. సో మీ బర్త్డేకి ఒక 4 days ముందో 5 days ముందో మీకంటూ స్పెషల్గా SMS వస్తుంది. హాయ్ సో అండ్ సో పర్సన్ అని మీ పేరు వచ్చి, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, ఈ బర్త్డే నువ్వు నైకీ షూస్ వేసుకుని సెలబ్రేట్ చేసుకో, 50% ఆఫ్ ఇస్తున్నా అని ఒక కూపన్ కూడా పంపిస్తాడు. దట్ ఈస్ పర్సనలైజ్డ్ లెవెల్ మార్కెటింగ్. సో మీరు అది చూడగానే సరే 50% ఆఫ్ నా కోసం ఇచ్చాడని చెప్పి మీరు షూ పర్చేస్ చేసే ఛాన్స్ ఉంది. అది మీకు పాంప్లెట్ల ద్వారా, హోర్డింగ్ల ద్వారా, బోర్డుల ద్వారా కుదరదు పర్సనలైజ్ మెసేజింగ్ అనేది. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటుంది. అందుకే డిజిటల్ మార్కెటింగ్ ప్రస్తుతానికి ఇంత బూమ్ నడుస్తుంది.